సికింద్రాబాద్ రాగానే జనాలు మాత్రం మామూలుగా ఎక్కుతలేరు. ఎండ మాత్రం పొట్టు పొట్టు కొడతా ఉంది. ట్రైన్ లో వెళ్తుంటే పెద్ద స్టంట్ అయితే జరిగింది. అసలు ఏం జరిగిందంటే, హలో ఈ రోజు వచ్చేసి మేము బయటకి అయితే వెళ్తా ఉన్నాము. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు తెలిసిపోతుంది ఏడికి వెళ్తున్నాం అనేసి. ఇంకా ఇప్పుడు వచ్చేసి రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోతా ఉన్నాము. ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. తొందరగా వచ్చేసి ట్రైన్ టికెట్ తీసేసుకొని వెళ్తా ఉన్నాము. ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కేసాం మనము. బరాబర్ టైం కి బయలుదేరింది ట్రైన్ వచ్చేసి. 2 నిమిషాలు లేట్ అయితే ట్రైన్ మిస్ అయిపోవటం. ఇంకా ఇప్పుడు వచ్చేసి సికింద్రాబాద్ కాడికి అయితే వచ్చేసాము. జనాలు చూడండి ఎంతగానో ఉన్నారు. ట్రైన్ ఆగుడే ఆలస్యం, ఎక్కుతూనే ఉన్నారు. ఫైనల్లీ ట్రైన్ వచ్చేసి ఫుల్ అయిపోయింది. ఇంకా సికింద్రాబాద్ నుండి బయలుదేరిపోయింది. ఇక్కడ ఎవరో చైన్ గుంజేశారు ట్రైన్ ది. వెళ్తుంటే మధ్యలోనే ఆగిపోయింది. వీళ్ళకేం పని పాట లేకుంటది, ట్రైన్ చైన్ గుంజేశారు. ఫైనల్లీ ట్రైన్ వాళ్ళు వచ్చేసి మంచిగా చేసేసారు. మనం వచ్చేసి జనగాంలో అయితే దిగేసాము. 2 hours జర్నీ తర్వాత వచ్చి రాగానే ఫస్ట్ టిఫిన్ అయితే చేస్తా ఉన్నాము. టిఫిన్ చేసేసి బస్ స్టాప్ కి అయితే వెళ్తా ఉన్నాము మ్యాప్స్ పెట్టుకుని. ఫైనల్లీ బస్ స్టాప్ కి వచ్చేసి బస్ అయితే ఎక్కేసాము మనము. 20 kilometers ట్రావెల్ చేసిన తర్వాత సాయి వాళ్ళు అయితే వచ్చారు మమ్మల్ని పికప్ చేసుకోవడానికి. ఇంకా వీళ్ళు వచ్చేసి చేన్ సైడ్ అయితే వెళ్తా ఉన్నాము, చింత చెట్టు కాడికి. ఎండ మాత్రం మామూలు కొడతలేదు. ఫైనల్లీ చెట్టు కాడికి వచ్చేసి చింతకాయలు అయితే తిన్నాము. మేము వచ్చేసి తరుణ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. అసలు మేము ఎందుకు వచ్చాము ఫుల్ వీడియో ఉంటుంది, వెళ్ళి చూడండి. అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.